పోలవరం ప్రాజెక్టు వస్తే గోదావరి గట్టుండదు. అంతకన్నా పుష్కర ఘాట్లు పుణ్యస్నానాలు కనిపించవిక. ఇక్కడ ఉన్న సర్వస్వాన్ని ఉగ్ర గోదావరి బలి తీసుకునే తీరుతుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను భద్రాచలాన్ని మినహాయించి సీమాంధ్ర ప్రాంతంలో కలిపింది కేంద్ర ప్రభుత్వం. అయితే భద్రాచలం భవిష్యత్తు ఎంతవరకు సేఫ్? పోలవరం కడితే భద్రాచలం ఉంటుందా? దాన్ని రెవెన్యూ గ్రామంగా గుర్తించిన ముంపుకు గురవదా అన్న డౌట్లు వస్తున్నాయి. వీటికి చాలా కారణాలే ఉన్నాయి. గోదావరి ఉధృతి పెరిగిన ప్రతిసారి భద్రాచలం భయం గుప్పెట్లో మునిగిపోతుంది. 1986, 2006లో 2 సార్లు ముంచెత్తిన వరదలతో అక్కడ జనం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కడితే భద్రాచలం ఒక చారిత్రక గురుతుగా మిగులుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అదే నిజమైతే గనక జీవనది గోదావరి ఈ ప్రాంతం అంతా నిండా పరుచుకొని ఉంటుంది. భద్రాద్రి రాముడే ఈ భద్రాచలాన్ని కాపాడుతాడని ఇక్కడి వారు అనుకుంటున్నారు. దక్షిణాదిలో అతిపెద్ద నది గోదావరి. గోదావరి ట్రిబ్యునల్ తీర్పుల ప్రకారం గోదావరి ఆనకట్ట ఎత్తు రిజర్వాయర్ల పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ 48.80 మీటర్లు, ఒడిశా మధ్యప్రదేశ్లలో 51.82 మీటర్లుండాలన్నది రూల్. 41.15 మీటర్లంటే 135 అడుగులుంటుంది. మామూలుగా గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు 45 నుంచి 49 మీటర్లుంటుంది. వరద టైంలో అది 60 మీటర్లకు పెరుగుతుంది. నిజానికి మామూలు ఉధృతి వరద ప్రవాహాలతో పోలిస్తే ప్రాజెక్టు పూర్తయ్యాక వచ్చే బ్యాక్ వాటర్ ప్రవాహానికి చాలా తేడా ఉంటుంది. ఎన్నో రెట్ల ప్రవాహం ఉంటుంది. వరద ప్రవాహాన్ని ఊహించడం కష్టమంటున్నారు నిపుణులు. గోదావరి నీటి మట్టానికి 195 అడుగుల ఎత్తులో దేవాలయం ఉంటుంది. మామూలు టైంలో గోదావరి వరద ఉధృతి 40 మీటర్లు అంటే 130 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది. ప్రాజెక్టు కడితే 49 మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది. ఆ ప్రవాహానికి కరకట్టలు తెగి నానా బీభత్సం జరుగుతుంది. వరదల టైంలో చాలాసార్లు అలా జరిగింది కూడా. 1986 నాటి వరదల్లో గోదావరి సుమారు 200 మీటర్ల ఎత్తులో ప్రవహించింది. పోలవరం కడితే బ్యాక్ వాటర్తో భద్రాచలం ఉండదన్న భయం ఉంది. బ్యాక్ వాటర్ తన్నుకొస్తే జస్ట్ 10 మినిట్స్లో భద్రాచలం నిండా మునుగుతుందని నిపుణుల అంచనా. ఆ నష్టం ఊహకు కూడా అందదంటున్నారు. 1986లో వారం 10 రోజుల పాటు నీళ్లున్నాయి. అప్పట్లో భద్రాచలం పట్టణంలో 56 అడుగుల నీళ్లున్నాయి అని చెబుతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెబుతున్నారు నిపుణులు కూడా. పోలవరం పూర్తయితే భద్రాచలం ఎప్పటికీ నీళ్లలోనే ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. దేశంలో డ్యాముల విషయంలో నర్మదా, సర్దార్ సరోవర్, భాక్రా నంగల్ ప్రాజెక్టుల కంటే పోలవరం ప్రాజెక్టు అత్యంత వరద భారీ నష్టాన్ని చూపించే ప్రాజెక్టుగా మారుతుందంటున్నారు నిపుణులు. నిజానికి పోలవరానికి 1941లో పెట్టిన పేరు శ్రీరామ పాద ప్రాజెక్ట్. అంటే రాముని పాదాలకు తాకాలన్న సంకల్పంతో ఆ పేరు పెట్టారు. కానీ పోలవరంతో ఏకంగా రాములోరి గుడినే ముంచేసే కుట్ర చేస్తుంది ప్రభుత్వం. కనకదుర్గ ముక్కుపుడక తడిస్తే లోకం అంతమైపోతుందన్న ప్రచారం ఉంది. అది ఎప్పుడవుతుందో తెలియదు. కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మాత్రం రాములోరి గుడి ఉండదనేది చరిత్రకారుల, నిపుణుల ఆందోళన. అదే జరిగితే చారిత్రక పట్టణం భద్రాచలాన్ని ఇక పుస్తకాల్లోనో గూగుల్ సెర్చ్లోనో చూసుకోవాల్సిందే. గోదావరికి ఒకసారి వరదొస్తే అతలాకుతలమయ్యే భద్రాచలం శాశ్వతంగా జలఖడ్గానికి బలికాబోతున్నది. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన హామీనివ్వడం లేదు, ఆదుకుంటామని చెప్పడమూ లేదు. వందల వేల సంవత్సరాల చారిత్రక పట్టణం జలసమాధి కాక తప్పదు.